హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేటలో భారీ వర్షం పడుతోంది. ఎస్ఆర్ నగర్, మూసాపేటలో వాన కురుస్తోంది. జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, యూసఫ్గూడలో కూడా వర్షం పడుతోంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు అపార్ట్మెంట్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా గ్రేటర్ హైదరాబాద్పై వరుణుడు ఉగ్రరూపం చూపించాడు. సోమవారం మధ్యాహ్నం నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు కురిసిన వాన గ్రేటర్ జనజీవనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. కుండపోతగా కుమ్మరించిన వర్షంతో కొన్ని చోట్ల ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. మ్యాన్హోళ్లు, నాలాలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ముఖ్యంగా వరుణుడి దెబ్బకు ప్రధాన రహదారులపై వరద నీరు ముంచెత్తింది. కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. రోడ్డుపైన ప్రయాణం అంటేనే జడిసిపోయేలా చేసింది. చాలా కాలనీలు వరద ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదు. భారీ వర్షానికి శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, బాలానగర్ పరిసర ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. మరోవైపు నగరంలో అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. మొత్తంగా ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యల ఆలస్యంతో నగరంలో ట్రాఫిక్లో ఇరుక్కుపోయి వాహనదారులు ప్రత్యక్ష నరకాన్ని చూశారు. పలు ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. ఇక ఈ వాన భీభత్సం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. కల్పన, ఉదయం నుంచే మొదలైపోయింది ఈ వాన. నగరంలోని లోతట్టు ప్రాంతాలు కూడా చాలా వరకు కూడా జలమయం అనేట్లు మనం చూస్తూ ఉన్నాము. ఏంటి సిచ్యువేషన్ ప్రస్తుతం? ఆ వాటర్ అంతా క్లియర్ చేశారా? హరిత, ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఇంటెన్సిటీ స్పెల్ డౌన్ పూర్ కారణంగా నగర వ్యాప్తంగా కూడా మనకు వర్షం కురుస్తుంది. ఓ భారీ వర్షం అని చెప్పుకోవచ్చు. దాదాపు ఉదయం 4 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం కూడా ఆ నగర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కురుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే బోడుప్పల్, పెరిగాడిగూడ, తార్నాక, ఉప్పల్, అప్సిగూడ ప్రాంతంలోనైతే భారీ వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు 40 నిమిషాల నుంచి అయితే అక్కడ భారీ వర్షం కురుస్తా ఉంది. దాంతో పాటు చైతన్యపురి, సరూర్ నగర్, మలక్పేట, చాదర్గట్టు, మాదన్నపేట, సో ఇట్లా నగర వ్యాప్తంగా ఒక్క ప్లేస్ అని కాదు చాలా ప్రాంతాల్లోనైతే మనకు భారీ వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. భారీ వర్షం కారణంగా మనకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు మనకు నిన్న కూడా ఇదే వర్షం కనిపించింది. నిన్న 1 గంట ప్రాంతంలో మనకు వర్షం మొదలైంది. ఆ తర్వాత కాస్త కుదురు పడినా కూడా మనకు నైట్ మాత్రం మనకు తేలికపాటి ముసురు మాత్రం కనిపిస్తుంది, కానీ పెద్ద భారీ వర్షం అయితే లేదు. కాకపోతే ఉదయం మనకు 4 గంటల ప్రాంతం నుంచి అయితే నగర వ్యాప్తంగా మనకు భారీ వర్షం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇంటెన్సిటీ స్పెల్ డౌన్ పూర్ కారణంగానైతే మనకి ఈ వర్షం కురుస్తుందని చెప్పేసి ఇప్పటికీ జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. హెచ్చరికల నేపథ్యంలో కూడా ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, దాంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్, మాన్సూన్ ర్యాపిడ్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. దాంతో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఏవైతే వాటర్ లాగింగ్ ఉన్నాయో, దాంతో పాటు లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఏవైతే 140 సంబంధించిన వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఇప్పటికీ జిహెచ్ఎంసీ గుర్తించింది. దాదాపు వర్షం పడితే నగరంలో 140 ప్రాంతాలలో మనకు వాటర్ లాగింగ్ అనేది ఏర్పడుతుందని చెప్పేసి, సో ఆ ప్రాంతాలకు సంబంధించి అయితే ఇప్పటికీ ఈ సోర్సెస్ అన్ని కూడా ఫోకస్ పెట్టాయని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఉందో దాంతో పాటు ఎక్కడైతే నీళ్లు నిలిచాయో ఆ ప్లేసెస్ కి వెళ్ళి కూడా వాటర్ అన్ని క్లియర్ చేస్తా ఉన్నారు. కాస్త లేట్ అయినప్పటికీ కూడా ఆ ఉదయం 4 గంటల ప్రాంతం నుంచి కురుస్తున్న వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ అయ్యాయి. సో కాస్త లేట్ గా సోర్సెస్ బయలుదేరినా కూడా చాలా ప్రాంతాల్లోనైతే వాటర్ అయితే క్లియర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా దాదాపు నిన్నటి నుంచి మనం కురుస్తున్న వర్షము, ఉదయం నుంచి భారీ వర్షం కారణంగా నగరంలో దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం అనేది చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు అయితే మనకు ఆగస్టులో ఇంత వర్షపాతం కూడా మనకు ఎప్పుడు కూడా నమోదు అవ్వలేదు. దాదాపు ఈ ఆగస్టు మొదటి వర్షపాతం అనేది చెప్పుకోవచ్చు. యూసఫ్గూడలో 12 సెంటీమీటర్ల వర్షపాతం, రాజేంద్ర నగర్ లో 11 సెంటీమీటర్ల వర్షపాతం, వెస్ట్ మారేడుపల్లిలో 10.9, ఫలక్నామాలో 10.6, ఉప్పల్లో 10.4, లంగరౌజు, ఎల్బీ నగర్ లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో పాటు ఇటు నాంపల్లితో 9.9, మలక్పేట, సరూర్ నగర్ లో 9.5, ముషీరాబాద్, కిషన్ బాగు, బేగం బజార్ లో 9.3, ఎల్బీ నగర్, మూసాపేట 9.2. దాంతో పాటు ఇటు డిఎస్ఎంసీకి సంబంధించి బిహెచ్ఈఎల్, కుత్బులాపూర్, శివరాంపల్లి, మేదీపట్నం, చార్మినార్, బాలానగర్, కూకట్పల్లి, సటాన్ చెరువు, ఖైరతాబాద్, షేక్పేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కూడా ఇట్లా చాలా ప్రాంతాల్లో మనకు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా చెప్పాలంటే నగర వ్యాప్తంగా మనకు
ప్రాంతాలలో 8 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. సో యూసఫ్గూడలో మాత్రం అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంత వర్షపాతం కారణంగా కూడా చాలా ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు కావచ్చు, దాంతో పాటు ఏవైతే వాటర్ లాకింగ్ ఉన్నాయో సో అవన్నీ ప్రాంతాల్లో అయితే చాలా వరకు అయితే ఎమర్జెన్సీలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఉదయం నుంచి కురుస్తున్న వర్షపాతంలో మనకు విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. సో ఎదురుగాలతో కూడిన వర్షం కూడా మనకు నమోదవుతా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆఫీస్కి వెళ్లే టైమ్స్ కూడా కావస్తుండడంతో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు. మనకు చిన్న వర్షం కురుస్తుంటే చాలు హైదరాబాద్ లో చాలా వరకు అయితే రోడ్లన్నీ కూడా జలమయం అవుతా ఉంటాయి. అట్లాంటి మనకు కంటిన్యూగా 4 గంటల ప్రాంతం నుంచి వర్షం కురవడంతో కూడా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దాంతో పాటు ఏవైతే ఉన్నాయో చాలా వరకు డ్రైనేజీలు కూడా పొద్దుతోలుతా ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. చాలా ప్రాంతాల్లో మోకాళ్ళకి వర్షం కూడా నమోదవుతుంది హరిత. సో ఇదే వర్షపాతం అయితే మనకు 2 గంటల పాటు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. సో తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారో, ఆఫీస్కి వెళ్లే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు హరిత. థ్యాంక్ యూ కల్పన. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన మార్గాలు, కాలనీలన్నీ జలమయమయ్యాయి. వరస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్, పెద్ద అంబర్పేట, అబ్దుల్లాపూర్మేట్ ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు నీరు చేరింది. ముషీరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామ్నగర్, పార్సీగుట్ట, బౌద్ధ నగర్, గంగపుత్ర కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. వర్షపు నీటిలో గుర్తు తెలియని వ్యక్తి కొట్టుకుపోయినట్లు స్థానికులైతే తెలిపారు. కొన్ని చోట్ల కార్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని సూచించారు. మరోవైపు వాతావరణ శాఖ హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏదైనా సమస్య తలెత్తితే 04021111111 9000113667 నెంబర్లకు కాల్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. పలుచోట్ల జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రైట్, మనం చూస్తూ ఉన్న వేకువజాము నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మనం సాక్షి స్క్రీన్లో కూడా విజువల్స్ అని క్లియర్గా చూస్తున్నాము. మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మితను అడిగి తెలుసుకుందాం. సుష్మిత, ప్రస్తుతం ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి అయినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే డేంజర్ జోన్లో ఉన్నవి ఏమైనా ఏరియాస్ ఉన్నాయా ప్రస్తుతం? మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన మార్గాలు, కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. వరస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, అలాగే హయత్ నగర్, పెద్ద అంబర్పేట, అబ్దుల్లాపూర్మిటి ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే మోకాలి లోతు వరకు నీరు చేరింది. ముషీరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రామ్నగర్, పార్సీగుట్ట, బౌద్ధ నగర్, గంగపుత్ర కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. వర్షపు నీటిలో గుర్తు తెలియని వ్యక్తి కొట్టుకుపోయినట్లు కూడా స్థానికులు అయితే తెలిపారు. కొన్ని చోట్ల కార్లు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయ కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు అయితే తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, ప్రస్తుతం డేంజర్ జోన్లో ఉన్నటువంటి ఏరియాస్ ఏమైనా ఉన్నాయా? తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలు కూడా చాలా వరకు ప్రాంతాలను, లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వరద ఉధృతితో పొందుతున్నట్టుగా కూడా తెలిసింది. అయితే ముఖ్యంగా ముషీరాబాద్, రామ్నగర్ ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాలన్నీ కూడా
పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయినట్టుగా తెలిసింది. అక్కడ ఉన్న బైక్లు కానీ కార్లు అన్ని కూడా నీటిలో కొట్టుకుపోతున్నట్టుగా కూడా స్థానికులు చెబుతూ ఉన్నారు. అయితే వెంటనే డిఆర్ఎఫ్ సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి ఇక్కడ సహాయ చర్యలు చేపట్టాలని ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ఏకదాటి వస్తున్న వర్షం కారణంగా కూడా సహాయ చర్యలకు అంతరాయం ఏర్పడుతున్నట్టు కొంచెం గ్యాప్ రావడంతో కూడా ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరి 2-3 గంటల్లో కూడా వర్షం ఉండే అవకాశం ఉండడంతో కూడా జిహెచ్ఎంసీ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే ఐఎండీ కూడా అలర్ట్ ప్రకటించడంతో దాని తగ్గట్టు కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే 2-3 గంటల పాటు కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉంది. పూర్తిగా కూడా ఎన్నో అలర్ట్ జారీ చేశారు. హెవీ టు హెవీ రైన్స్ కురిసే అవకాశం ఒకవైపు ఆవర్తనం ద్రోణి కారణంగా వచ్చే 2-3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో కూడా మరో 2 రోజుల పాటు ఇదే అవకాశం ఉంది. నిన్నంతా ఉక్కపోతతో ఇబ్బంది పెట్టిన మరో మధ్యాహ్నం నుంచి కూడా చూసుకుంటే వర్షపాతం అనేది నమోదు అవుతుంది. ఉన్నట్టుండి తెల్లవారుజామున 4 గంటల ప్రాంతం నుంచి కూడా వర్షం మొదలైంది. అక్కడి నుంచి ఏకదాటిగా కురుస్తూ ఉండడంతో మూసీ నది పరివాహక ప్రాంతాలు అలాగే ముషీరాబాద్, రామ్నగర్ ప్రాంతాలన్నీ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వాటికి వరద ఉధృతూ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా స్థానికులు ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా విద్యుత్ అంతరాయం కూడా కలుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో పూర్తిగా దాని తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే 2-3 గంటల పాటు వచ్చే 2-3 గంటల పాటు కూడా పూర్తిగా అలర్ట్ లో ఉండాలి, అత్యవసరమైతే బయటికి రావాలని కూడా చెబుతూ ఉన్నారు. అయితే పూర్తిగా ఈ ద్రోణి కారణంగా మరో 2 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉండడంతో కూడా దాని తగ్గట్టు కూడా జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సిబ్బంది అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే చాలా వరకు నగరంలో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, అలాగే వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని ఐడెంటిఫై చేసి వెంటనే ఏకదాటిగా వర్షం కురిసినప్పుడు జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ డిఆర్ఎఫ్ సిబ్బంది కానీ అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బంది చేరుకుంటూ ఉండడంతో కూడా వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద అలాగే లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు నిలిచినట్టుగా కూడా తెలుస్తుంది. సో పూర్తిగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిసారి వర్షం పడుతున్నప్పుడు కూడా అధికారులు ఏమాత్రం చలనం లేకుండా వర్షం పడినప్పుడు వస్తూ ఉండడంతో కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలిసింది. పూర్తిగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు ముషీరాబాద్ నుంచి రామ్నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ అలాగే కుక్కట్పల్లి, మూసాపేట ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాలు ఉండడంతో కూడా వాటిని త్వరగా ఐడెంటిఫై చేసి వెంటనే అక్కడికి సహాయక చర్యలు చేపట్టాలని చెప్తున్నారు. ఇప్పటికీ ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కలిగితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయాలని కూడా ఒక జిహెచ్ఎంసీ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగడంతో 2-3 గంటల్లో కూడా క్లియర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరీ లోతట్టు ప్రాంతాలు ఉండే అవకాశంలో ఇంకా కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పూర్తిగా దీని గురించి కూడా జిహెచ్ఎంసీ అయితే అలర్ట్ ప్రకటించారు. డిఆర్ఎఫ్ సిబ్బంది ఉండడంతో కూడా హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు చాలా వరకు 150కి పైగా ఉన్నాయి. అలాగే వాటర్ లాగింగ్ పాయింట్స్ 250కి పైగా ఉన్నాయి. దానంతటికి కూడా ఒక ఐడెంటిఫై చేసి వెంటనే కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది వెళ్లాలని కూడా జిహెచ్ఎంసీ అలర్ట్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. సో ఈ 2-3 రోజుల తర్వాత మళ్ళీ 26వ తేదీ కూడా పూర్తిగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. పూర్తిగా నైరుతి రుతుపవనాలు తెలంగాణ పైన సాధారణంగానే ఉన్నప్పటికీ కూడా ఉపరితల ద్రోణి ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. 28 బే ఆఫ్ బెంగాల్లో మళ్ళీ ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. అప్పుడు హెవీ టు హెవీ రైన్స్ పడే అవకాశం ఉండడంతో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాని తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి ఇప్పటి నుంచి. ఎందుకంటే ఇది మాన్సూన్ సీజన్, వర్షాకాల సీజన్ కావడంతో దాని తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకుంటూ ఉండాలని కూడా జిహెచ్ఎంసీ అలర్ట్ ప్రకటించినట్టు తెలుస్తుంది. హరిత. ఎస్ సుష్మిత, ఒక్కసారిగా వరుణుడు ఉగ్రరూపం చూపించాడు. మరి భారీ వర్షానికి కొన్ని ఏరియాస్ అన్ని కూడా జలమయమైనట్టు మనం సాక్షి స్క్రీన్లో కూడా చూస్తూ ఉన్నాము. భారీ వర్షానికి కొన్ని కార్లు కూడా కొట్టుకుపోయని చెప్తున్నారు. మరి ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాటర్ అంతా క్లియర్ చేయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? జిహెచ్ఎంసీ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం? ఇప్పటికే నగరంలో ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ముషీరాబాద్, రామ్నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో, సరూర్ నగర్ ఏరియాలో కూడా చాలా వరకు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా నీళ్లు నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు కూడా కొన్ని చోట్ల వర్షం పడుతూనే ఉంది. కొన్ని చోట్ల గ్యాప్ ఇచ్చినప్పుడు కూడా మరి కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తూనే ఉంది. సో వర్షం కురుస్తున్నంతసేపు కూడా వాటర్ నిలుస్తూనే ఉంటాయి. కాబట్టి డిఆర్ఎఫ్ సిబ్బంది ఎక్కడైతే ఈజీగా రిమూవ్ చేయగలిగారో అక్కడికంతా వెళ్ళి కూడా రిమూవ్ చేసి సహాయక చర్యలు చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది. వాటర్ స్టాగ్నెంట్ లేకుండా వాటిని పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో దీనికి చాలా 2-3 గంటల సమయం అయితే పట్టే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముషీరాబాద్ ఆ ప్రాంతాల్లో చాలా వరకు లోతట్టు ప్రాంతాలు ఇళ్ళ మధ్యాహ్నం వరకు నీళ్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. అక్కడ పూర్తిగా కార్లు కొట్టుకొని పోయి అక్కడ ఏదైతే నాలా ఉందో వాటన్నిటిలోకి వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రతిసారి వర్షం ఉన్నప్పుడు ఆ ఏరియాలో ఇదే విధంగా జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ సహాయక చర్యలు అనేవి ఎప్పుడూ ఈ విధంగానే జరుగుతున్నాయని కూడా స్థానికులు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో
కూడా చాలా వరకు మోకాళ్ళ లోతు నీళ్లు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కరీంనగర్ ప్రాంతంలో కూడా మోకాళ్ళ లోతు నీళ్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇలా కొన్ని ప్రాంతాల్లో వరకు చాలా వరకు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నిటినీ త్వరగా ఐడెంటిఫై చేసిన జేఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికిప్పటికే చాలా వరకు ప్రాంతాలన్నీ కూడా ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వారందరూ కూడా స్థానికులందరూ బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు సమాచారం. సో ఈ 2-3 గంటల పాటు ఇంకా హెవీ రైన్స్ కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉండడంతో కూడా అలర్ట్ ప్రకటించారు. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు, బయటికి రావద్దని చెప్తున్నారు. ఇక లోతట్టు ప్రాంతాల వరకు ఏవైతే ఐడెంటిఫై చేశారో వాటన్ని చోటికి వెళ్లి డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే సహాయక చర్యలు అయితే వాటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఎక్కడికెక్కడ విద్యుత్ పోల్స్ కానీ చెట్లు కొమ్మలు అన్ని కూడా విరిగి పడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సో డిఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి వాటిని చర్యలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. హరిత. ఎస్ సుష్మిత, ఇప్పటికే భారీ వర్షానికి రహదారులన్నీ కూడా పూర్తిగా జలమయమైనట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరో 2 గంటల పాటు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరి ఇటువంటి సహాయక చర్యలు తీసుకోబోతున్నారు? ఏదైతే నైరుతి ఎదుర్కోవడానికి కారణంగా కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు అనేది పడుతూ ఉంటాయి. అయితే ఆ సమయంలో హెవీ టు హెవీ రైన్స్ మోతాదుకి మించిన వర్షం పడినప్పుడు కూడా ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అలర్ట్ ప్రకటిస్తుంది. ఆ సమయంలో తీసుకోవాల్సిన సహాయక చర్యలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో, ఒకవేళ వాళ్ళకి ఐడెంటిఫై కానీ ప్లేసెస్ ఉంటాయో వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ప్రకారం కూడా కాల్ చేస్తే వాళ్ళ వెంటనే ఆ స్పాట్ కి వెళ్ళి వాటర్ లాగింగ్ కానీ ఇంకా ఇతర ఇబ్బందులు ఉన్న కారణంగా కూడా వారు సహాయక చర్యలు చేపడతా ఉంటారు. సో ఆ విధంగా ఇప్పుడు వర్షం హెవీ రైన్ పడుతూ ఉండడం, దాదాపు 5 గంటలుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షానుసారంగా చాలా వరకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లలో కూడా పూర్తిగా నీళ్లు నిలిచిన పరిస్థితి. సో వాహనదారులు కూడా ఒకవైపు ఇబ్బందులు పడుతున్నారు. మరి 2-3 గంటల్లో కూడా అందరూ ఆఫీస్కి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అంతేకాకుండా స్కూల్ కి వెళ్తూ ఉంటారు. సో ఆ ఇబ్బందులు లేకుండా రోడ్ల పైన కానీ ఎక్కడైనా వీధుల్లో కానీ నీళ్లు నిలిచి ఉంటే వెంటనే కూడా క్లియర్ చేయాలని కూడా ఒకవైపు జిహెచ్ఎంసీ అలర్ట్ అయితే ప్రకటించింది. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్స్ పంపించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో దాని తగ్గట్టు కూడా ఒకవైపు అధికారులు అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అయితే 4-5 గంటల పాటు కూడా ఇదే విధంగా వర్షం ఉంది, అదే విధంగా నీళ్లు రోడ్డుపై నిలిచే అవకాశం ఉంది. అలాగే లోతట్టు ప్రాంతాల్లో కూడా నీటి ప్రభావితం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఎవరైతే బయట ఇళ్లలో ఉన్న వారందరూ కూడా ఒకవైపు బయట సిచ్యువేషన్ ని చూసి ఒకవైపు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే అధికారులకు అప్రమత్తం చేయాలని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కూడా ఒకవైపు చెప్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కూడా ఒకవైపు అధికారులు చెప్తూ ఉన్నారు. దాని తగ్గట్టుగా కూడా ప్రజలు కూడా చర్యలు తీసుకుంటూ వారు అప్రమత్తంగా ఉంటూ ఏదైనా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా అధికారులకు చేరవేయాలని కూడా ఒకవైపు మనకు తెలుస్తుంది. సో చాలా వరకు లోతట్టు ప్రాంతాలు ఏవైతే మూసీ నది పరివాహక ప్రాంతాలు ఎక్కువగా ఈ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. అందుకంటే రామ్నగర్ ప్రాంతాలు ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఎక్కడైతే ఇబ్బందులు వస్తూ ఉంటాయో అదే ప్రాంతాల్లో తిరిగి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సో దాని తగ్గట్టుగా కూడా చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు అప్రమత్తం వెంటనే ఆ స్పాట్ కి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. హరిత. థ్యాంక్ యూ సుష్మిత. మనం చూస్తూ ఉన్నాం, హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేటలో భారీ వర్షం పడుతోంది. ఎస్ఆర్ నగర్, మూసాపేటలో వాన కురుస్తోంది. జూబ్లీ హిల్స్, ఫిల్మ్ నగర్, యూసఫ్ గూడలో కూడా వర్షం పడుతోంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. పలు అపార్ట్మెంట్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా గ్రేటర్ హైదరాబాద్పై వరుణుడు ఉగ్రరూపం చూపించాడు. సోమవారం మధ్యాహ్నం నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు కురిసిన వాన గ్రేటర్ జనజీవనాన్ని ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసింది. కుండపోతగా కుమ్మరించిన వర్షంతో కొన్ని చోట్ల ప్రధాన రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మ్యాన్ హోళ్లు, నాలాలు పొంగిపోన్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా జలమయమయ్యాయి. ముఖ్యంగా వరుణుడి దెబ్బకు ప్రధాన రహదారులపై వరద నీరు ముంచెత్తింది. అటు కార్లు, బైకులు కూడా ఈ వర్షధాటికి కొట్టుకుపోయాయి. రోడ్డుపైన ప్రయాణం అంటేనే జడిసిపోయేలా చేసింది ఈ వారం బీభత్సం. చాలా కాలనీలు కూడా వరద ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదు. భారీ వర్షానికి శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, బాలానగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా అతలకుతలమయ్యే ఒక్కసారిగా. ఇక మరోవైపు నగరంలో అనేక చోట్ల కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. మొత్తంగా ట్రాఫిక్ పోలీసులు అటు సహాయక చర్యల ఆలస్యంతో నగరంలో ట్రాఫిక్లో ఇరుక్కుపోయి వాహనదారులు ప్రత్యక్ష నరకాన్ని చూశారు. మన ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. పూర్తిగా జలమైనట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం.
మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంతో ప్రధాన మార్గాలు కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, హయత్ నగర్, పెద్ద అంబర్పేట, అబ్దుల్లాపూర్మేట ప్రాంతాల్లో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు నీరు చేరింది. ముషీరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామ్నగర్, పార్సీగుట్ట, బౌద్ధనగర్, గంగపుత్ర కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. వర్షపు నీటిలో గుర్తు తెలియని వ్యక్తి కొట్టుకుపోయినట్లు స్థానికులైతే తెలిపారు. కొన్ని చెట్ల కార్లు కూడా కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులైతే తెలిపారు. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని కూడా జీహెచ్ఎంసీ సూచించింది. మరోవైపు వాతావరణ శాఖ హైదరాబాద్కు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏదైనా సమస్య తలెత్తితే 04021111111 అలాగే 900001136667 నంబర్లకు కాల్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులైతే సూచించారు. పలుచోట్ల జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రైట్, మనం చూస్తూ ఉన్నాం వాన బీభత్సానికి ఒక కారు వాటర్లో చిక్కుకుపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వాన బీభత్సానికి కారు అక్కడ ఇరుక్కుపోయి అక్కడి నుంచి తీస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ కారు అక్కడికి రావడానికి కూడా మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎక్కడికక్కడ ఈ వాన బీభత్సానికి కాలనీలన్నీ కూడా జలమయమయ్యాయి. అందులో భాగంగానే ఈ కారు కూడా అక్కడ ఇరుక్కుపోయినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అక్కడ కారును తీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో వాన బీభత్సానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. కల్పన, పలుచోట్ల జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు మనకు తెలుస్తోంది. ఏ విధంగా కొనసాగుతున్నాయి? ముఖ్యంగా చెప్పాలంటే మనకు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా భారీ వర్షం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. జోరు వాన కురుస్తా ఉంది. దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం అంటే అది చిన్న వాన కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు ఆగస్టులో 12 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదే అవ్వలేదు. అట్లాంటిది దాదాపు మనకు ఉదయం నుంచి కురుస్తున్న వర్షపాతంతో దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్ లో నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక చాలా ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికీ ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పెరుగుతా ఉన్నాయి. దాంతో పాటు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇటు వాతావరణ శాఖకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంది. వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి మరో 2 గంటల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికీ ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు, దాంతో పాటు మాన్సూన్ రెస్పాన్స్ ఇంటూ కావచ్చు, దాంతో పాటు ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు అన్ని అయితే హెచ్చరికలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ హెచ్చరిక నేపథ్యంలో కూడా ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, మాన్సూన్ బృందాలు, ఇటు ట్రాఫిక్ పోలీసులు అయితే అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ చేస్తున్నాయో దాంతో పాటు ఆ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఇప్పటికీ హెచ్చరికలు జారీ చేశారు. దాంతో పాటు వాటర్ లాగింగ్ ప్లేసెస్ కి అక్కడ కూడా వాటర్ క్రియేట్ చేయడం అని జరుగుతా ఉంది. ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళకి కాల్ చేసి కూడా చెప్పమని చెప్పేసి ఇటు హైదరాబాద్ పబ్లిక్ కూడా చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్ లో చిన్న వర్షం నమోదైతేనే రోడ్లన్నీ కూడా జలమయం అయితే ఎక్కడికెక్కడ వాటర్ లాగింగ్ ఏర్పడతా ఉంటుంది. అట్లాంటిది మనకు ఉదయం నుంచి భారీ వర్షం నమోదవడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పేసి చాలా కాలంలోకి వాటర్ వచ్చాయి. చాలా ప్రాంతాల్లో మోకాళ్ళలోకి నీళ్లు కూడా ఏర్పడ్డాయి. దీంతో నగరవాసులు అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. సో ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ లో ట్రాఫిక్ కనిపిస్తా ఉంది. మనకు ఉదయం ఈ సమయంలో మనకు తక్కువగా ట్రాఫిక్ కనబడతా ఉంటుంది. అట్లాంటిది భారీ వర్షం ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతోనైతే మనకు భారీగా ట్రాఫిక్ కూడా కనబడుతుందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాలు ఇటు అమీర్పేటలో కూడా మోకాళ్ళలోకి నీళ్లు వచ్చి చేరాయి. చాలా కాలనీలో ఇటు రామ్నగర్, బషీరాబాద్ అవి ఎప్పుడు కూడా మనకు లోతట్టు ప్రాంతాలని చెప్తూ ఉంటాము. ఎప్పుడు కూడా వాటర్ అక్కడ మనకు లాగింగ్ పాయింట్లు కూడా ఏర్పడతా ఉంటాయి. సో అట్లాంటివి అక్కడ కూడా మనకు చాలా ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఇటు ఉత్తల్ కావచ్చు, దాంతో పాటు గోడుపల్ కావచ్చు, తిరుగాది కూడా రావచ్చు, తార్నాక, నాచారం, చాలా ప్రాంతాల్లో మనకైతే మనకు ఉదయం నుంచి వర్షం నమోదవుతా ఉంది. సో
సో ఇదే వర్షం మనకు కంటిన్యూగా మరో 2 గంటల పాటు ఉండబోతా ఉంది. అంటే ఎవరైతే బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారో, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారో, స్కూల్స్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, అవసరం ఉంటేనే బయటకు రావాలని చెప్పేసి ఇటు హైదరాబాద్ పబ్లిక్ అయితే ఇప్పటికే జిఎస్ఎస్కి సంబంధించి అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. దాంతో పాటు వాతావరణ శాఖ చూసుకున్నట్టయితే మనకు ఆగస్టు 2వ వారం నుంచి మనకు మంచి వర్షాలు కురుస్తాయని చెప్పారు. అదే విధంగా మనకు ఆగస్టు 2వ వారం నుంచి కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ కు సంబంధించి కూడా మనకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఎల్లో అలర్ట్ తో కూడా మనం చూసుకోవచ్చు చాలా వరకు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు చాలా వరకు డ్రోన్ కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయని చెప్పింది. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాలకు కూడా మనకు అలర్ట్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్, జనగాం, జోగులాంబ గద్వాల్, మెదక్, నల్గొండ, నారాయణపేట, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, హన్మకొండ. సో ఈ ప్రాంతాలకైతే మనకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు ఉరుముల మెరుపులతో పాటు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. దాంతో పాటు ఇటు మహబూబాబాద్ నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూలు, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి. సో ఈ ప్రాంతాల్లో మనకు చాలా వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకైతే మనకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సో ముఖ్యంగా చెప్పాలంటే కూడా మనకు ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతంగా ఉండడంతో పాటు మనకు భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి, అవసరమైతేనే బయటకు రావాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ లో మనకు చాలా వరకు వాటర్ అన్ని కూడా నాశనమయ్యాయి. సో చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. సో ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలి. హరిత, థ్యాంక్ యూ కల్పన. तुम्हारा ओला है ऊपर है।